ధ్యాన మిత్రులందరికీ ధన్యవాదాలండి. ముందుగా పితామహ పత్రిజీ గారికి ధన్యవాదాలండి. నా పేరు వల్లూరు వీర వెంకట సత్యనారాయణ చౌదరి, కానీ అంతా నాకు ధ్యానం చౌదరి అని మాత్రమే అంటారు. అలాగే అందరికీ పరిచయం. మరి ఈ ధ్యాన భీమఖండాన్ని ఎంతో అద్భుతంగా ఇంతవరకు నడిపించుకొచ్చారు. ఇక ముందు భవిష్యత్తులో మీ అందరి సహాయ సహకారాలతో ఇంకా అద్భుతంగా ఎదరికెళ్ళాలండి. ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. 4 పాదాలకి 4 గ్రామాలు ఉన్నాయి. ఆ 4 గ్రామాల్లో 4 పిరమిడ్లు రావడమే లక్ష్యం. అలా ప్రతి ఒక్కరిని పిరమిడ్ సార్ యొక్క సంకల్పం ఏంటంటే పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. ఆయన అనుకున్నది ధ్యాన జగత్ వచ్చేసింది కదా, గ్యాప్ ఉందండి. December 21 ప్రతి ఒక్కరికి ధ్యాన జగత్ ఇచ్చేశారు. అంటే ప్రపంచ దేశాలన్నీ ధ్యాన జగత్తుని గుర్తించినాయి. మరి సార్ సంకల్పించినటువంటి ఇంకో 2 ఉన్నాయి, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఈ రెండాటిలో ముఖ్యమైనది ఇప్పుడు పిరమిడ్ జగత్ కదా. ఈ పిరమిడ్ జగత్కి మనందరం ఏ కార్యక్రమం చేసినా మహా అద్భుతంగా చేస్తాం కదా. 108 పిరమిడ్లు కట్టాలంటే సామాన్య విషయం కాదు. ప్రతి ఒక్కరూ సత్సంకల్పంతో దీన్ని, అంటే మన పిరమిడ్లో ఏం జరుగుతూ ఉంటుందంటే సరదాగా రమ్మంటాం, వచ్చాక మాకు భోజనాలకి డబ్బులు, ఇంకో దానికి డబ్బులు అని అందరినీ అడుగుతూ ఉంటాం కదా. అంటే మనం అడగడం వల్ల వాళ్ళకి ఇచ్చే స్వభావాన్ని పెంచుతున్నాం. మనం వాళ్ళు దానం చేసుకుని ఆ దానం ద్వారా వాళ్ళ యొక్క శక్తిని, వాళ్ళ యొక్క ముక్తి మార్గానికి మనం దారి ఏర్పరుస్తున్నాం. అది వాళ్ళకి చెప్పాలి మనం ప్రత్యేకించి చెప్పి. ఆ యొక్క 108 పిరమిడ్లకి కొన్ని పిరమిడ్లు అయితే కట్టామండి. ఇంకా కొన్ని స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు మనకేమో అద్భుతంగా భాస్కర్ రెడ్డి గారే మనం జిల్లాకి ప్రెసిడెంట్ అయ్యారు, కోనసీమ జిల్లాకి. ఆయనకి ద్వారా మరింత అభివృద్ధి చెందుతూ మరింత అభివృద్ధి పదంలో 108 పిరమిడ్లు కట్టుకుని మనందరం ముందుకెళ్దాం. దానికి తగిన తోడ్పాట్లు మీ ఊర్లలో ఎప్పుడైనా సరే ఉంటే ఖచ్చితంగా మేము వస్తే మాకు భోజనాలతో మమ్మల్ని సగౌరవంగా ఆశీర్వదించి ఆ పిరమిడ్లకు తోడ్పాటు కావాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.